బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కామెంట్ వచ్చింది హలీం చేయమని. మటన్తో చేస్తే హలీం అంటారండి, కానీ మటన్ అవైలబుల్లో లేకపోయేసరికి నేను చికెన్తో హరీస్ చేశాను. దానికోసం 1/2 కప్ గోధుమ రవ్వ, మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, నువ్వులు, కొంచెం బియ్యం వేసి నానబెట్టుకోవాలి. ఇవి కనీసం ఒక 3 నుంచి 4 గంటల వరకు నానబెట్టాలి. తర్వాత ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఘీ తీసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెం ఆయిల్. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క, పట్ట, లవంగాలు, యాలకులు, మిరియాలు, జీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి, ఇంకా 30 నిమిషాలు ఉప్పులో నానబెట్టిన చికెన్ని తీసి వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, సాల్ట్, జీలకర్ర పౌడర్ వేసి మసాలాలన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇలా దీన్ని హై ఫ్లేమ్ మీద 4 నుంచి 5 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో 1 స్మాల్ కప్ వరకు పెరుగు, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కొన్ని నీళ్లు పోసి విజిల్ పెట్టి ఒక 5-6 విజిల్స్ వరకు రానివ్వాలి. అంతవరకు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. 5 నుంచి 6 విజిల్స్ వచ్చాక దీన్ని మీకు సాధ్యమైనంత మెత్తగా చేసుకోవాలి. ఇలా తర్వాత ఒక ప్యాన్లో నెయ్యి పోసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పప్పుల పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మనం మెత్తగా చేసుకున్న చికెన్ పేస్ట్ని దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. 4 నుంచి 5 నిమిషాలు ఇది బాగా ఉడికాక దీంట్లో డ్రై ఫ్రూట్స్ పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిక్స్చర్ని ఇలా బాగా ఉడికించాలి. నాకైతే 40 to 45 మినిట్స్ వరకు పట్టింది. ఇక స్టవ్ నుంచి దించేసే ముందు నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పేయండి. ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.